అనగనగనగా ఒక ఊరిలో సోఫియా అనే సింగిల్ మదర్ ఉంది. ఆమెకి 2 కొడుకులు. పెద్దవాడు రాబర్ట్, చిన్నవాడు స్టోక్స్. పిల్లలు చిన్న వయసులో ఉన్నప్పుడే భర్త చనిపోవడంతో వారిని కష్టపడి పెంచుతుంది సోఫియా. ఒక జమీందారీ ఇంట్లో పనిచేస్తూ పిల్లలని పోషిస్తూ ఉంటుంది సోఫియా. ఇక ఒక రోజు తన యజమాని కొడుకు ఆడుకుంటూ బస్సు కింద పడిపోతూ ఉంటే సోఫియా ఆ పిల్లాడిని ప్రాణాలకు తెగించి కాపాడింది. దీనితో యజమాని చాలా సంతోషిస్తాడు. సోఫియా, నా బిడ్డను కాపాడావు. ఏం కావాలో కోరుకో. నాకు ఏమీ వద్దు, నా బిడ్డలకి మంచి చదువు చెప్పించండి. ఆల్ రైట్. ఈ మంతులో మేము మరో దేశానికి వెళ్ళబోతున్నాం. వెళ్లేలోపు చివరి వరకు నీ బిడ్డల చదువుకు కావలసిన ఏర్పాట్లు చేస్తాను. థ్యాంక్ యూ సార్. అలా రాబర్ట్ స్టోక్స్ ని స్కూల్లో జాయిన్ చేసి యజమాని ఆ దేశం నుండి వెళ్ళిపోతాడు. సోఫియా కొడుకులు రాబర్ట్, స్టోక్స్ చదువుల్లో పడతారు. కాలం గిర్రున తిరిగి 20 ఏళ్లు గడిచిపోతాయి. వాళ్ళు పెద్దవాళ్ళవుతారు, ఉద్యోగాలు తెచ్చుకుంటారు. ఇక వారికి పెళ్లి చేయాలని సోఫియా నిర్ణయించుకుంటుంది. కానీ రాబర్ట్, స్టోక్స్ కి ఉద్యోగాలు ఉన్నా ఆస్తి లేదు అంటున్నారని ఇంటిని పిల్లల పేరు మీద రాయిస్తుంది. అమ్మా, ఈ ఇల్లంటే నీకు ప్రాణం కదా, ఎందుకు మా పేరు మీదకు మార్చావు? నా ప్రాణం మీరే కాబట్టి ఇల్లు ఎవరి పేరు మీద ఉంటే ఏంటి, నన్ను చూసుకునేది మీరే కదా. అవునమ్మా, అన్నయ్య నేను నిన్ను బాగా చూసుకుంటాము. సోఫియా కొడుకుల మాటకి ఆనందపడింది. మంచి సంబంధాలు చూసి ఇద్దరికి పెళ్లిళ్ళు జరిపించింది సోఫియా. పెద్ద కోడలు పేరు మేరీ, రెండో కోడలు హన్నా. పిల్లలు జంటగా తన కళ్ళ ముందు తిరుగుతూ ఉంటే సోఫియా చాలా ఆనందపడిపోయింది. ఇక జీవితంలో తన బాధ్యతలు తీరాయని, పిల్లల దగ్గర ఉంటూ ప్రశాంతంగా జీవించాలని ఆశపడుతుంది. అయితే సోఫియాకి అప్పుడే కష్టాలు మొదలయ్యాయి. మేరీ, నేను వేసుకోవాల్సిన మందులైపోయాయి. రాబర్ట్ కి చెప్పి ఆ మందులు కాస్త తెప్పిస్తావా? మొన్న రాబర్ట్ కదా అత్తయ్య తెచ్చింది, ఈసారికి మీ చిన్న కొడుకుని అడిగి తెప్పించుకోండి. హన్నా, స్టోక్స్ కి చెప్పి తెప్పించవా? మా ఖర్చులకే డబ్బులు సరిపోవడం లేదు, మా దగ్గర డబ్బులు లేవు. సరే, ఇలా మందులు అడిగానని వాళ్ళకి చెప్పి ఇబ్బంది పెట్టకండి. ఇలా సోఫియా ఇంట్లో అన్నిటికీ ఇబ్బందులు పడుతూ వస్తుంది. కోడళ్ళు ప్రేమ చూపించరు, కొడుకులు పట్టించుకోరు, అమ్మతో మాట్లాడడం కూడా మానేశారు. ఈ నేపథ్యంలో సోఫియా ఆరోగ్యం చెడిపోయింది. ఒకరోజు ఇంట్లో పార్టీ జరుగుతూ ఉండగా సోఫియా దగ్గు ఎక్కువై అక్కడే వామిటింగ్ చేసుకుంటుంది. దీంతో కొడుకులు, కోడలకి సోఫియా మీద చాలా కోపం వచ్చేస్తుంది. పార్టీ అయిపోయాక ఆ తరువాత రోజు అంతా కలిసి తల్లితో మీటింగ్ పెడతారు. అమ్మా, నువ్వు నిన్న చేసిందేమీ బాగాలేదు. క్షమించు రాబర్ట్, కాఫ్ ఎక్కువగా వచ్చేసింది, ఆపుకోలేకపోయాను. అయినా నీకు బయట ఏం పని? నీ రూమ్ లో నువ్వు ఉండొచ్చు కదా మమ్మీ. నాకు ఆకలి వేసింది, ఏమైనా తిందామని వచ్చా. గెస్ట్లు అందరూ తిన్నాక కదా మీరు తినాల్సింది. ఫ్రెండ్స్ ముందు పరువు పోయింది. అవును, ఇకపై మీరు ఇలానే ఇంట్లో ఉంటే మాకు విలువ ఉండదు. తమ భార్యలు తల్లిని ఇంట్లో వద్దు, వెళ్ళిపోమని చెప్తుంటే రాబర్ట్, స్టోక్స్ కూడా తల్లిని బయటికి వెళ్ళిపోమంటారు. కొడుకులు కూడా బయటికి పొమ్మనడంతో సోఫియాకి దుఃఖం తన్నుకొస్తుంది. అయినా కొడుకులతోనే ఉండాలి అని సోఫియా కొడుకులను కూడా అడుగుతుంది. రాబర్ట్, స్టోక్స్, ఈ వయసులో నేను ఎక్కడికి వెళ్ళను? నాకు తెలిసిన అనాథాశ్రమం ఉంది, అక్కడ ఉండవచ్చు. మిమ్మల్ని విడిచి ఉండలేను బాబు. తప్పదు, నువ్వు ఇంట్లో ఉంటే మా భార్యలు ఇంట్లో ఉండలేము అంటున్నారు, కాబట్టి నువ్వే బయటకు వెళ్ళాలి. కొడుకుల మాటలకి సోఫియా తల్లడిల్లిపోతుంది. ఇక చేసేది లేక ఆ ఇంటి నుండి బయటికి వచ్చేస్తుంది. తన బిడ్డలే తనని రోడ్డు మీద వదిలేశారని సోఫియా కుమిలి కుమిలి ఏడుస్తుంది. బిడ్డలే లోకం అనుకున్న ఆ బిడ్డలకి నేను అవసరం లేనప్పుడు నేను ఎందుకు బ్రతకాలి అని బ్రిడ్జ్ పై నుండి దూకేయబోతుంది. ఇంతలో ఒక కుర్రాడు వచ్చి ఆమెని ఆపుతాడు. అమ్మా, ఎందుకిలా చేస్తున్నారు? ఏమైంది? నేను ఓ దౌర్భాగ్యురాల్ని, బతికి ఏం సాధించాలి? అమ్మా, నా పేరు స్కాట్, మీకు నేను సహాయం చేయగలను. మీ కష్టం ఏమిటో నాకు చెప్పండి.
జీవితం అంతా కష్టపడి కొడుకులను పెంచాను. ఇప్పుడు చివరి రోజుల్లో వారికి భారమయ్యాను. ఇంటి నుండి నన్ను బయటికి పంపేశారు. సరే అమ్మా, మీరు నా ఇంటికి రండి. నేను తర్వాత వెళ్ళి నీ కొడుకులతో మాట్లాడతా. ఇక ఎటు పోవాలో తెలియక సోఫియా స్కాట్ వెంట అతని ఇంటికి వెళ్ళింది. కాస్త పెద్ద ఇల్లు. అక్కడ స్కాట్ ఒక్కడే ఉంటున్నాడని ఆమెకి అర్థం. నుండి స్కాట్ సోఫియాని చాలా బాగా చూసుకుంటూ వచ్చాడు. సోఫియా కూడా స్కాట్ లో ఓ కొడుకుని చూసుకుంటూ అక్కడే ఉంటూ వచ్చింది. కాకుంటే కన్న కొడుకులకి దూరమయ్యానన్న బాధ మాత్రం ఆమెలో ఉండిపోయింది. అయితే ఇంతలో స్కాట్ ఒకరోజు సోఫియా వద్దకు వచ్చి, నీ కొడుకులు నిన్ను తీసుకెళ్లడానికి వస్తున్నారు, రెడీ అవ్వమని చెప్తాడు. ఏమైంది? ఎందుకు మీరు ఇంతలా ఏడుస్తున్నారు? మమ్మీ, నిన్ను ఇంట్లో నుండి పొమ్మని తప్పు చేశాము, కానీ ఇప్పుడు మాకు ఇల్లు లేకుండా పోయింది. ఇంటికి ఏమైంది? ఇంట్లో మేము ఉండడానికి వీల్లేదని, ఆ ఇంట్లో నువ్వు ఉంటేనే మాకు ఉండడానికి హక్కు ఉంటుందని ఆ లాయర్ గారు కేసు వేశారు. మేము ఎంత తప్పు చేశామో మాకు అర్థమైంది. సోఫియాకి ఇవన్నీ విన్నాక స్కాట్ తన కోసం కోర్టులో కేసు గెలిచాడని అర్థమవుతుంది. కొడుకులతో వెళ్ళడానికి అంగీకరిస్తుంది. వెళ్తూ వెళ్తూ చివరిసారిగా స్కాట్ తో మాట్లాడుతుంది. ఎవరు బాబు నువ్వు? నా కోసం ఇంత పోరాటం ఎందుకు చేశావు? మీరు నన్ను ఇంకా గుర్తుపట్టలేదా? నేను మీ యజమాని కొడుకుని. చిన్నప్పుడు ప్రమాదం నుండి నన్ను కాపాడి బ్రతికించిన దేవత మీరు. మీకోసం ఈ మాత్రం చేయకపోతే ఎలా? నువ్వు ఆ బాబువా? నా కోసం ఇంత కష్టపడ్డావా? ఎందుకు స్కాట్ ఇంత రిస్క్ చేశావు? ఎందుకంటే నువ్వు కన్న నీ కొడుకులకు నీ అవసరం లేకపోయినా నువ్వు నిలబెట్టిన ఈ గుండెకి నీ సంతోషం కావాలి కాబట్టి. ఏడుస్తూ స్కాట్ ని ప్రేమగా దగ్గరికి తీసుకుంటుంది. ఆమె కొడుకులు మారినందుకు స్కాట్ చాలా సంతోషిస్తాడు. కథ అలా సుఖాంతమవుతుంది. క్లిఫోర్డ్ టెన్షన్గా హాల్లో వెయిట్ చేస్తున్నాడు. అతను ఇంటర్వ్యూకి అటెండ్ కావడానికి సిద్ధంగా ఉన్నాడు. పక్కనే ఉన్న ట్రాసీ పరిస్థితి కూడా ఇంతే. ఇద్దరివి చదువులైపోయి జాబ్ కోసం తిరుగుతున్నారు. అయితే ఇంతలో లంచ్ చేసి రమ్మని అనౌన్స్మెంట్ వచ్చింది. క్యాంటీన్కి వెళ్ళి ఏమీ తినకుండా టెన్షన్ పడుతూ ట్రాసీ అలానే కూర్చొని ఉంది. మీకు అభ్యంతరం లేకుంటే నాతో కలిసి లంచ్ చేస్తారా? నో థ్యాంక్స్. అయినా మీరెవరు? హో, క్షమించాలి. నా పేరు క్లిఫర్డ్. మీలానే ఇంటర్వ్యూకి వచ్చాను. మీరు టెన్షన్ పడుతుంటే లంచ్ తెచ్చాను. కానీ నాకిప్పుడు తినాలని లేదు. ఈ ఇంటర్వ్యూ సాయంత్రం వరకు కొనసాగుతుంది. మీరు నీరసం అయిపోతే సమాధానాలు ఎలా చెప్పగలరు? అయినా వద్దండి, బయటి ఫుడ్ అంత టేస్ట్గా ఉండదు. ఈ కొత్త ఫ్రెండ్ కోసం కాస్త తినండి. మనం ఇష్టపడే వారితో కలిసి భోజనాన్ని పంచుకున్నప్పుడు అది మరింత రుచిగా ఉంటుంది. నన్ను ఫ్రెండ్గా నమ్మండి, ఫుడ్ కూడా టేస్ట్గా ఉంటుంది. మొత్తానికి ట్రాసీ అంగీకరిస్తుంది. క్లిఫోర్డ్ మంచి మనసుకి మనసులోనే మెచ్చుకుంటుంది. అలా వారిద్దరూ స్నేహితులవుతారు. వీరి స్నేహం తర్వాత కూడా కొనసాగుతూ వస్తుంది. ఇద్దరి మధ్య ఒకరిని విడిచి మరొకరు ఉండలేనంత స్నేహం ఏర్పడింది. క్లిఫోర్డ్ మనస్సులో ఆ ఫ్రెండ్షిప్ కాస్త లవ్ గా మారడానికి ఎంతో సమయం పట్టలేదు. ఒకానొక రోజు క్లిఫోర్డ్ ధైర్యం చేసి తన స్నేహితురాలికి తన మనసులో మాట చెప్పేశాడు. అందుకోసం వారిద్దరూ ఓ పార్క్ లో కలుసుకున్నారు. ట్రాసీ, నీకు ఒక విషయం చెప్పాలి అనుకుంటున్నాను. చెప్పు క్లిఫోర్డ్. ఎప్పుడు లేనిది పర్మిషన్ అడుగుతున్నావేంటి? నేను నిన్ను ప్రేమిస్తున్నాను. పెళ్లి కూడా చేసుకుందాం అనుకుంటున్నాను. మనం మంచి స్నేహితులం కదా, సడన్ గా ఇదేంటి? నీకు మరింత దగ్గరవ్వాలి అన్న ఆశ నాలోని ప్రేమను పుట్టించింది. నీ డెసిషన్ ఇప్పుడే చెప్పాల్సిన పని లేదు ట్రాసీ. రేపు ఈ పార్క్లో ఇదే బెంచ్ మీద నీకోసం ఓ లంచ్ బాక్స్ ఎదురు చూస్తూ ఉంటుంది. నువ్వు వచ్చి నాతో లంచ్ షేర్ చేసుకుంటే నీకు ఓకే అనుకుంటాను, లేదంటే ఇక నిన్ను డిస్టర్బ్ చెయ్యను. ఆ మాటతో ట్రాసీ ఆలోచనలో పడిపోతుంది. క్లిఫోర్డ్ కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. తెల్లారుతుంది. క్లిఫోర్డ్ ట్రాసీ కోసం కొన్ని ప్రత్యేక వంటకాలు చేసుకుని ఆ పార్కుకు చేరుకుని ట్రాసీ కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. అక్కడికి ట్రాసీ చేరుకుంటుంది. క్లిఫోర్డ్ దగ్గర బాక్స్ అడిగి తీసుకుని లంచ్ కాస్త టేస్ట్ చేసి తాను కూడా ప్రేమకి అంగీకారం తెలుపుతుంది. కానీ ఇక్కడే ట్రాసీ తన లవర్ క్లిఫోర్డ్ ని ఒక ప్రశ్న వేస్తుంది. ప్రేమని తెలియచేయడానికి ఎన్నో మార్గాలున్నాయి కదా, ఈ లంచ్ బాక్స్ కాన్సెప్ట్ ఏంటి? మనం ఇష్టపడే వారితో కలిసి భోజనాన్ని పంచుకున్నప్పుడు అది మరింత రుచిగా ఉంటుంది.
ఇది మనం పరిచయం అయిన రోజే చెప్పా కదా, మన ప్రేమ కూడా అంత కమ్మగా ఉండాలని ఇలా లంచ్కి ఆహ్వానించాను. ట్రాసీ సంతోషం వ్యక్తం చేస్తుంది. తర్వాత వీరు పెళ్లి కూడా చేసుకుని కొత్త జీవితాన్ని ఆరంభించారు. ఇక పెళ్ళయ్యాక క్లిఫోర్డ్ మొదటిసారి ఆఫీస్కి వెళ్తుంటే ట్రాసీ ప్రేమగా శాండ్విచ్ చేసి లంచ్ బాక్స్ కట్టించింది. క్లిఫోర్డ్ బాక్స్ తీసుకుని ఆఫీస్కు బయలుదేరాడు. లంచ్ టైం అయ్యాక క్లిఫోర్డ్ ఆ బాక్స్ని ఓపెన్ చేసి చూసి షాక్ అయ్యాడు. ఎందుకంటే అప్పటికే ఆ లంచ్ బాక్స్లోని శాండ్విచ్ని ఎవరో కొరికేసి ఉన్నారు. క్లిఫోర్డ్కి కోపం వచ్చేసింది. నా బాక్స్ ఎవరు ఓపెన్ చేశారు అని అందరి మీద అరిచేశాడు. కానీ భార్య తొలిగా చేసిన ఫుడ్ని ఎంగిలి అయ్యింది అని పారేయడం ఇష్టం లేక మొత్తం తినేశాడు. అతనికి చాలా రుచిగా అనిపించింది ఆ ఫుడ్. కాకపోతే దాన్ని బైట్ చేసిన వారిపై క్లిఫోర్డ్కి చాలా కోపం ఉంది. సాయంత్రం అయ్యాక క్లిఫోర్డ్ ఇంటికి చేరుకున్నాడు. ఎలా జరిగింది ఈరోజు ఆఫీసు? లంచ్ పూర్తిగా తిన్నావా? పూర్తిగా కాదు, మా ఆఫీస్లో ఎవరో నా శాండ్విచ్ను కొరికేశారు. అవునా? మరి మిగిలిన దాన్ని నువ్వు తిన్నావా, పారేశావా? ఎందుకు పారేస్తాను? ప్రిపేర్ చేసింది నువ్వు కదా, ప్రేమతో చేశావు కాబట్టి ఇష్టంగా తిన్నాను. ఎందుకలా నవ్వుతున్నావు? ఏయ్ దొంగ, ఏంటి విషయం? మీ లంచ్ బ్యాగ్లో శాండ్విచ్ కొరికి పెట్టింది నేనే. నువ్వా? దేనికి? మీరే అన్నారు కదా, మనం ఇష్టపడే వారితో కలిసి భోజనాన్ని పంచుకున్నప్పుడు అది మరింత రుచిగా ఉంటుంది అని అన్నారు కదా. బ్రేక్ఫాస్ట్, డిన్నరు మనం కలిసే చేస్తాము, కానీ లంచ్కి మాత్రం మీరు ఆఫీస్లో ఉంటారు కదా. నేను మీ దగ్గర లేనప్పుడు కూడా మనం కలిసి భోజనం చేస్తున్న ఫీలింగ్ మీకు ఇవ్వాలని అలా చేశా. అవునా? నేను అదృష్టవంతుని డియర్. నాది ఇంకొక కోరిక. ఏంటి? భార్యని దగ్గరికి తీసుకుని ఇక ఎప్పటికీ నీ ఎంగిలి ఫుడ్డే నాకు కావాలి. నా లంచ్ బాక్స్ లో ఏమి పెట్టినా నువ్వు ముందు ఇలానే టేస్ట్ చేసి పెట్టాలి. అలాగే డియర్, ఇకపై నీ లంచ్ బాక్స్లో నా ఎంగిలి ఆహారమే ఉంటుంది. కట్ చేస్తే క్లిఫోర్డ్ ట్రాసీ వివాహమై ఇప్పటికి 41 ఏళ్లు దాటిపోయింది. ట్రాసీ ఇంకా తన భర్తకి ఎంగిలి ఆహారాన్ని ఇస్తూ వచ్చింది. కానీ క్లిఫోర్డ్ ఓ రోజు ఆఫీస్కి వెళ్తూ రోడ్డు ప్రమాదానికి గురి అయ్యాడు. అతనికి చాలా పెద్ద గాయాలయ్యాయి. డాక్టర్స్ బతకడం కష్టమన్నారు. క్లిఫోర్డ్ కోమాలో. కనీసం జ్యూస్ కూడా తాగలేకపోతున్నాడు. క్లిఫోర్డ్ ఆ రొట్టెని కొంచెం కొంచెం కొరకడం మొదలు పెడతాడు. భార్య వైపు ప్రేమగా చూస్తూ క్లిఫోర్డ్ ఆ రొట్టె మొత్తం తినేస్తాడు. నువ్వున్నంతకాలం నాకు ఏమీ కాదు అన్న చిన్న చిరునవ్వుతో భార్య కళ్ళల్లోకి చూశాడు. ఇదంతా చూస్తున్న డాక్టర్స్కి ఇది మెడికల్ వండర్లా అనిపించింది. కానీ అక్కడ వండర్ అంతా ట్రాసీ కొరికి ఇచ్చిన ఎంగిలి రొట్టెలోనే ఉంది. ఇది భార్యాభర్తల అనుబంధం అంటే. ఈ కథలోని నీతి ఇది. భార్యాభర్తల బంధం అంటే అది ఒకరినొకరు అర్థం చేసుకోవటం అంటే. మొగుడు పెళ్ళాలంటే ఎప్పుడూ గొడవలే అనుకుంటారు, కానీ ప్రేమను మించిన అనిర్వచనీయమైన ఇటువంటి బంధాలు ఎప్పటికీ నిలిచిపోతాయి. అటువంటి భార్యాభర్తలు ఎప్పటికీ ఒకరి పట్ల మరొకరు గౌరవంగా ప్రేమతో ఉంటారు. భలే బాగుంది కదూ ఈ ఎంగిలి లంచ్ బాక్సుల ప్రేమ కథ. పింకీ, రింకీ అనే ఇద్దరు అక్క చెల్లెళ్ళు ఉండేవారు. వారి తల్లిదండ్రులు శామ్యూల్, ఆండ్రియా. వీరు ఒక కాఫీ షాప్ పెట్టుకుని పిల్లలతో హాయిగా జీవిస్తున్నారు. శామ్యూల్, ఆండ్రియాలది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అయినప్పటికీ ఉన్నంతలో కూతుళ్లను బాగానే పెంచి చదివిస్తున్నారు. పింకీ పద్ధతిగా ఉండే అందమైన అమ్మాయి. కానీ రింకీ చాలా నాటీ. పింకీ కన్నా రింకీ చాలా అందంగా ఉంటుంది. కానీ రింకీ ఎప్పుడూ ఎవరో ఒకరితో గొడవ పడుతూ వాళ్ల నాన్నకు తలనొప్పులు తీసుకొచ్చేది. పింకీ, రింకీలకి ఒకరంటే మరొకరికి ప్రాణం. రింకీ ఏదైనా అల్లరి పని చేస్తే పింకీ ఆమెను ఎప్పుడూ వెనకేసుకొని వచ్చేది. ఇద్దరూ కలిసిమెలిసిగా ఆడుకుంటూ, చదువుకుంటూ తమ సమయాన్ని గడిపేవారు. ఖాళీ సమయాల్లో ఆండ్రియాకు కాఫీ షాప్లో పింకీ సహాయం కూడా చేసేది. మామ్, నేను ఏమైనా హెల్ప్ చేయనా? ఇట్స్ ఓకే పింకీ, నువ్వు వెళ్ళి చదువుకో, నేను ఈ పని పూర్తి చేస్తాను. ఆండ్రియా, నీ చిన్న కూతురు రింకీ ఏం చేసిందో చూడు. ఈరోజు మా అబ్బాయిని కొట్టి వాడి పాకెట్ మనీ డబ్బులు లాగేసుకుంది. ఇలాంటి పనులు చేస్తున్నా నువ్వు రింకీని ఎందుకు కంట్రోల్ చేయడం లేదు? గ్యాబ్రియల్ అలా రింకీపై కంప్లైంట్స్ చేయడంతో ఆండ్రియాకు చాలా కోపం వచ్చింది. రింకీ,
ఎక్కడున్నావ్? ఈ అల్లరి పనులేంటి? నువ్వేమైనా ఇంకా చిన్నపిల్లవనుకుంటున్నావా? గాబ్రియల్ వాళ్ళ అబ్బాయి దగ్గర డబ్బులు లాక్కున్నావా? లేదమ్మా, అంటే అలా కాదు మామ్. గాబ్రియల్ అంకుల్ ఈ రోజు రోడ్డు పైన వెళ్తూ తన కార్తో నా ఫ్రెండ్ శాండీ పెంచుకుంటున్న డాక్కి డాష్ ఇచ్చాడు మామ్. అందుకే గాబ్రియల్ అంకుల్ వాళ్ళ అబ్బాయి మనీ తీసుకుని శాండీ డాక్కి ట్రీట్మెంట్ చేయించాను. రింకీ చేసిన పనికి తిట్టాలో మెచ్చుకోవాలో అర్థం కాని ఆండ్రియా ఆ డబ్బులను తన కాఫీ షాప్ నుండి తీసి గ్యాబ్రియల్కి ఇచ్చి పంపించి వేసింది. ఇంకోసారి ఇలా ఎవరి దగ్గర డబ్బులు లాక్కోవద్దంటూ రింకీకి గట్టిగా చెప్పింది. రింకీ, ఇలా నువ్వు గాబ్రియల్ అంకుల్ వాళ్ళ అబ్బాయి డబ్బులు లాక్కోవచ్చా? నువ్వు శాండీ డాక్కి ట్రీట్మెంట్ చేయించాలనుకుంటే మామ్ ని డబ్బులు అడగాల్సింది కదా. నువ్వు ఊరుకో పింకీ. ఇలా సాఫ్ట్ గా ఉంటే గాబ్రియల్ అంకుల్ చేసిన తప్పు. ఆయన కార్ తో డాక్కి డాష్ ఇవ్వడం నేను చూశాను కాబట్టి సరిపోయింది, లేదంటే డాక్ చనిపోయి ఉండేది. ఇలా కొన్ని రోజులు సాగుతుండగా పింకీకి మంచి జాబ్ వచ్చింది. జీతం కూడా బాగానే వస్తుంది. తన ఫ్యామిలీకి కాఫీ షాప్ కి తోడు పింకీ శాలరీ కూడా యాడ్ అయింది. అందరూ హ్యాపీగా ఉంటున్నారు. కొన్ని రోజులు గడిచిన తర్వాత పింకీకి ఆమె ఆఫీస్ లో పనిచేస్తున్న రాబర్ట్ తో స్నేహం ఏర్పడింది. ఇద్దరు ఆఫీస్ లో అప్పుడప్పుడు మాట్లాడుకుంటూ ఉండేవారు. తనకన్నా కాస్త చిన్న స్థాయి ఉద్యోగి అయినప్పటికీ రాబర్ట్ నడవడిక నచ్చడంతో పింకీ అతడితో స్నేహం చేసింది. ఉన్నట్టుండి ఒకరోజు, పింకీ, ఎన్నో రోజులుగా ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. చెప్పు రాబర్ట్. నిన్ను చాలా రోజులుగా ప్రేమిస్తున్నాను. నీకు ఇష్టం ఉంటే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. నీతో లైఫ్ లాంగ్ కలిసి ఉండాలనుకుంటున్నాను. రాబర్ట్ అంటే పింకీకి కూడా ఇష్టం ఉండడంతో అతడి లవ్ ప్రపోజల్ కి ఓకే చెప్తుంది. వారు కొంతకాలం పాటు ప్రేమలో ఉండి పెళ్లి చేసుకోవాలి అనుకుంటారు. తమ ప్రేమ విషయం తల్లిదండ్రులకు చెప్తుంది పింకీ. వారు కూడా సరే అని ఒకరోజు డిన్నర్ కి ఇంటికి ఇన్వైట్ చేస్తారు రాబర్ట్ ని. రాబర్ట్ మంచి అందగాడు, మంచి కంపెనీలో జాబ్ చేస్తున్నాడు. శామ్యూల్ ఆండ్రియాలకి కూడా బాగా నచ్చాడు. రాబర్ట్ని చూసిన రింకీకి కూడా అతడు బాగా నచ్చుతాడు. రాబర్ట్తో పింకీ క్లోజ్గా ఉండటం రింకీకి నచ్చలేదు. ఇంత హ్యాండ్సమ్ కుర్రాడు తనకు బాయ్ ఫ్రెండ్ కావాలి అనుకుంటుంది. అతడితో చనువుగా మాట్లాడడానికి ప్రయత్నిస్తుంది. హలో రాబర్ట్, యు ఆర్ రియల్లీ హ్యాండ్సమ్. యు లుక్ గ్రేట్ ఇన్ దిస్ డ్రెస్. రింకీ అలా తనతో క్లోజ్గా ఉండాలని ప్రయత్నించడం గమనించిన రాబర్ట్ పెద్దగా పట్టించుకోలేదు. అతడు రింకీతో మామూలుగానే ఉంటాడు. అప్పుడప్పుడు ఫ్యామిలీ డిన్నర్లలో రాబర్ట్ కూడా పింకీ వాళ్లతో జాయిన్ అవుతూ ఉంటాడు. రోజురోజుకి రాబర్ట్ పై రింకీ లవ్ పెంచుకుంటోంది. ఆ విషయం తన ఫ్రెండ్ అయిన స్టెల్లాకు చెబుతుంది రింకీ. రాబర్ట్ చాలా బాగుంటాడు. అతడంటే నాకు చాలా ఇష్టం. అతన్ని పెళ్లి చేసుకోవాలనుంది. అలాంటి వాడు లైఫ్ పార్ట్నర్ అయితే ఎంతో బాగుంటుంది. కానీ రాబర్ట్, పింకీ ఒకరినొకరు ఇష్టపడుతున్నారు కదా. పింకీ కన్నా నేను బాగుంటాను. రాబర్ట్ కూడా నన్ను ఇష్టపడుతున్నాడు. ఒకరోజు రింకీ తన బర్త్డే పార్టీకి స్నేహితులను ఇంకా రాబర్ట్, స్టెల్లాలను కూడా ఇన్వైట్ చేస్తుంది. అక్కడ పింకీ తన చెల్లిపైన ఉన్న ప్రేమతో ఎంతో పెద్ద కేక్ రెడీ చేస్తుంది. అది చూసిన స్టెల్లా, పింకీకి రింకీ అంటే అంత ప్రేమ, కానీ రింకీ మాత్రం పింకీ బాయ్ ఫ్రెండ్ ని లవ్ చేస్తుంది. పింకీ దగ్గరకు వెళ్లి స్టెల్లా, నీకు రింకీ అంటే చాలా ఇష్టమా అని అడుగుతుంది. ఎస్ స్టెల్లా, ఐ లవ్ పింకీ వెరీ మచ్. తనకు కూడా నేనంటే చాలా ఇష్టం. తాను చూడ్డానికి అల్లరి చేస్తూ ఉంటుంది, కానీ చాలా మంచిది. యు ఆర్ మిస్టేకెన్ పింకీ. నువ్వు లవ్ చేస్తున్న రాబర్ట్ ని తాను కూడా లవ్ చేస్తుంది. నిన్ను ఆమె ఇష్టపడ్డం లేదు. నీ బాయ్ ఫ్రెండ్తో రిలేషన్లో ఉంది. స్టెల్లా చెప్పిన విషయం పింకీ అస్సలు నమ్మదు. కానీ ఈ విషయం గురించి తెలుసుకోవాలి అనుకుంటుంది. బర్త్డే డ్రెస్లో రింకీ చాలా అందంగా రెడీ అవుతుంది. చూడటానికి ఏంజిల్లా ఉంటుంది. రాబర్ట్ తనకు పుట్టినరోజు గిఫ్ట్ ఇవ్వాలి అనుకుంటాడు. ఇంతలోనే రింకీ సైతం అతడితో తన ప్రేమ చెప్పాలి అనుకుంటుంది. హే ఏంజిల్, ఈ డ్రెస్లో నువ్వు చాలా బాగున్నావు. నీకోసం ఏం తెచ్చానో చూడు. రాబర్ట్ ఇచ్చిన గిఫ్ట్ చూసి మురిసిపోయిన రింకీ తన మనసులో మాట రాబర్ట్కి చెప్తుంది. రాబర్ట్ కూడా ఆమె అందానికి ముగ్ధుడై అలాగే ఆమె చెయ్యి పట్టుకుని ఉంటాడు. అదే సమయానికి డోర్ తీసుకుని లోపలికి వచ్చిన పింకీ ఇద్దరినీ అలా చూసి రాబర్ట్ తనను మోసం చేస్తున్నాడు అనుకుంటుంది. పింకీ కూడా ఇలా ఆమె ప్రేమించిన వ్యక్తికి ప్రపోజ్ చేయడంతో ఇద్దరిపై కోపంగా అరుస్తుంది. రాబర్ట్తో బ్రేకప్ చెప్పి ఏడుస్తూ వెళ్ళిపోతుంది. పింకీ రాబర్ట్ ని ఇష్టపడలేదు. అతడు నువ్వనుకున్నట్టు మంచివాడు కాదు. అది నీకు అర్థమయ్యేలా చెప్పడానికి తాను రాబర్ట్ ని ప్రేమిస్తున్నట్టు నాటకం ఆడాను. రాబర్ట్ కి నీకన్నా ముందే గర్ల్ ఫ్రెండ్ ఉంది. అతడు ఆమెను మోసం చేసి నిన్ను పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. నువ్వు చెప్పేది నిజమా? అవును పింకీ. పింకీకి అసలు తాను ఎందుకలా చేయాల్సి వచ్చిందో చెప్తుంది రింకీ.
తాను కాలేజ్కి వెళ్తున్న సమయంలో ఒక అమ్మాయితో రాబర్ట్ క్లోజ్గా ఉండడం తాను చూశానని, పింకీ రాబర్ట్ని ఇంటికి తీసుకురాగానే అతడి గురించి అన్ని నిజాలు తెలుసుకోవడానికి ప్రయత్నించినప్పుడు అతడి గర్ల్ ఫ్రెండ్ గురించి తెలిసిందని చెప్తుంది. కానీ తాను ఎలాంటివాడో చూపించడానికే అతడితో క్లోజ్గా ఉన్నానని చెప్పగానే పింకీ ఎమోషనల్ అవుతూ రింకీని గట్టిగా హత్తుకుంటుంది. ఐ లవ్ యూ సో మచ్ రింకీ. ఐ టు పింకీ.